అలాగే మనకు వచ్చేసి బయట షాంపూ అన్నా దొరికిద్ది, అలాగే కండిషనర్ అన్నా దొరికిద్దండి. రెండు ఏ షాంపూలో ఉండవు అన్నమాట. నాకు తెలియనప్పుడు నేను అలాగే షాంపూని విడిగా తీసుకున్నాను, కండిషనర్ అన్నా విడిగా తీసుకుంటా ఉండేదాన్ని. నాకు తెలిసినాక ఈ షాంపూలో 2 in 1 షాంపూ అండి. అంటే షాంపూ ఉంది, అలాగే కండిషనర్ కూడా ఉందన్నమాట. ఇది వాడినప్పుడు నా హెయిర్ అనేది ఎలా ఉందనేది మీతో ఈరోజు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే మనం తీసుకుంటే షాంపూని ఎందుకు తీసుకుంటాం? హెడ్ బాత్ అంటే తలస్నానం చేయడానికి షాంపూని వాడతామండి. అలాగే ఇక్కడ చూస్తే షాంపూ అండ్ కండిషనర్ ఒకే దానిలో ఉండటం వలన మన జుట్టుని సంరక్షించటంలో ఇది ఉపయోగపడుతుందన్నమాట ఈ షాంపూ అనేది. అలాగే కండిషనింగ్ ఉండటం వలన కూడా మన జుట్టు ఏం చేస్తుందండి, చాలా కండిషనింగ్గా ఉంటుందన్నమాట. అలాగే దీనిలో ఏముందనేది మీతో చెప్తానండి. దీనిలో ఉన్న ఎనర్జీ జుట్టుని చాలా ఆరోగ్యవంతంగా ఉంచుతుందండి. ఎనర్జీ అనేది ఒక ప్లాంట్ అన్నమాట. ఆ ప్లాంట్ నుంచి దీన్ని తయారు చేస్తారు. అందువల్ల మన జుట్టు చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. అలాగే దీనిలో బోరోస్ ఆయిల్ మరియు విటమిన్ ఈ కూడా ఉంటుంది. విటమిన్ ఈ ఉండటం వల్ల, అలాగే మన స్కిన్లో కూడా విటమిన్ ఈ ఉంటే చాలా స్మూత్గా ఉండిద్దని చెప్పుకుంటాం. అలాగే ఈ షాంపూలో కూడా విటమిన్ ఈ అనేది ఉండటం వల్ల మన హెయిర్ అనేది చాలా మృదువుగా ఉంటుందన్నమాట. అలాగే ఈ రెండు కలిపి ఉండటం వల్ల మన జుట్టులో మాయిశ్చరైజర్స్ కూడా ఉంటుందన్నమాట. మాయిశ్చరైజర్స్ కూడా మన హెయిర్ అనేది తీసుకుంటూ ఉండిద్ది అనమాట. అలాగే సాఫీగా కూడా ఉంటుందన్నమాట హెయిర్ అనేది. అలాగే మనం హెయిర్ హెడ్ బాత్ చేసినప్పుడు చాలా దూకుంటానికి చాలా ఇబ్బంది పడతాం, అంటే చిక్కు పడిపోతూ ఉండిద్ది. ఈ షాంపూ వాడటం వల్ల మనకేంటంటే హెయిర్ అనేది చాలా సాఫీగా మెత్తగా దూకుంటానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే అసలు దీనివల్ల ఉపయోగం ఏంటనేది చూద్దామండి. మన హెయిర్ దీన్ని వాడటం వల్ల చాలా మృదువుగా ఉంటుంది. అలాగే మనం ఉపయోగించిన ప్రతిసారి ఏం చేస్తుంది, హెయిర్ అనేది చాలా స్మూత్నెస్, సిల్కీగా కూడా ఉంటుందన్నమాట. అలాగే జుట్టుని లోపల నుండి బయటికి మరమ్మతు చేయడంలో ఈ షాంపూ అనేది చాలా ఉపయోగపడుతుందండి. అంటే స్కాల్ప్ అనేది మన హెయిర్లో స్కాల్ప్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి ఆ స్కాల్ప్ అనేది చాలా మెత్తగా ఉంటుంది, కొంతమందికి చాలా గట్టిగా ఉంటుంది. అలా మెత్తగా ఉండటం వల్ల హెయిర్ లాస్ అవుతాం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలాంటి ఆ స్కాల్ప్ని ఇది స్మూత్గా కాకుండా చాలా హాగా ఉంటుంది, అలాగే సిల్కీగా కూడా ఉంటుంది, చాలా తాజాదనంగా ఉంటుందండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను పొందాను కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.